గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. ఈరోజు మనం క్లాస్లో 5th క్లాస్ ఎక్సర్సైజ్ 2.1లో నుంచి ఆల్రెడీ ఫస్ట్, సెకండ్, థర్డ్ బిట్ ఫినిష్ అయిందండి. నెక్స్ట్ 4th క్వశ్చన్ చూడండి. 4th క్వశ్చన్ ఏమి ఇచ్చారు? ఎస్టేట్ ప్రొడ్యూస్డ్ 63163,803 వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakhs, crores. 6 crores 31 lakhs 63,803 kgs of wheat and ones, tens, 100, 1000, 10,000, lakh, 10 lakh, crores. 2 crores 60 lakhs 10,234 kgs rice ఇచ్చారండి ఇన్ ఇయర్లో. వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ వీట్ అండ్ రైస్ ఇన్ ఏ ఇయర్ అని ఇచ్చారు. ఫస్ట్ వీట్ 1 ఇయర్లో ఎంత ఉంది, ఎన్ని కేజెస్ ఉంది, రైస్ ఎన్ని కేజెస్ ఉంది, టోటల్గా యాడ్ చేసుకుంటే సరిపోయింది. వాట్ ఈస్ ద టోటల్ అడుగుతున్నాం. టోటల్ అంటే ఇవి రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. 4th వన్ చూడండి. ఏమిచ్చారు? స్టేట్ ప్రొడ్యూస్డ్ 6 crores 31 lakhs 63,803 kgs వీట్ ఇచ్చారు. నెక్స్ట్ 2 crores 60 lakhs 10,234 kgs రైస్ ఇచ్చారు. ఇది 1 ఇయర్లో టోటల్ ఎంత అని చెప్పేసి అడిగాడు. టోటల్ అంటే ఏం చేస్తామండి? యాడ్ చేస్తాం. వన్స్ యాడ్ చేసుకోండి. 3 + 4 7, 0 + 3 3, 8 + 2 10, 3 + 1 4, 6 + 1 7, 1 + 0 1, 6 + 3 9, 6 + 2 8 అండి ఆన్సర్ వచ్చేసి 8 crores 91 lakhs 74,037 అండి. నెక్స్ట్ 5th క్వశ్చన్ చూడండి. ఇన్ ద ఫస్ట్ ఇయర్లో ఆఫ్ ది పబ్లికేషన్ ఆఫ్ బుక్స్ 3,57,423 కాపీస్ సోల్డ్ అయిపోయాయండి. నెక్స్ట్ సెకండ్ ఇయర్లో 5,63,832 కాపీస్ సోల్డ్ అయిపోయాయి. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో 9,84,363 కాపీస్ సోల్డ్ అయిపోయాయి. టోటల్గా హౌ మెనీ కాపీస్ ఆఫ్ ది బుక్స్ వర్ సోల్డ్ ఇన్ ఆల్? టోటల్గా ఎన్ని సోల్డ్ అయిపోయాయి అని అడుగుతున్నాడు. టోటల్గా అన్నిటిని యాడ్ చేసుకుంటే ఆన్సర్ వచ్చేస్తుందండి. ఫస్ట్ చూడండి, 5th వన్. ఫస్ట్ ఇయర్లో ఏముంది చూడండి. 3,57,423. నెక్స్ట్ సెకండ్ ఇయర్ 5,63,832. నెక్స్ట్ థర్డ్ ఇయర్లో 9,84,363. టోటల్గా యాడ్ చేయండి ఆన్సర్. 3 + 2 5, 5 + 3 8. నెక్స్ట్ 6 + 3 9, 9 + 2 11, 8 + 4 12, 12 + 1 13, 13 + 3 16, 7 + 3 10, 10 + 4 14, 14 + 1 15. నెక్స్ట్ 8 + 6 14, 14 + 5 19, 19 + 1 20, 9 + 5 14, 14 + 3 17, 17 + 2 19. ఆన్సర్ వచ్చేసి చూడండి 19,05,618 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ 6th క్వశ్చన్ చూడండి. ఇన్ ఏ కంట్రీ దేర్ ఆర్ వన్స్, టెన్స్, 100, 1000, 10,000, lakh, 10 lakh, crores.
1,28,65,526 మెన్స్ ఉన్నారు. నెక్స్ట్ 1,48,896 ఉమెన్స్ ఉన్నారు. నెక్స్ట్ 96,85,985 చిల్డ్రన్స్ ఉన్నారండి. వాట్ ఈస్ ద పాపులేషన్ ఆఫ్ ది కంట్రీ అన్నాడు. టోటల్గా పాపులేషన్ ఎంత ఉంది అని అడుగుతున్నాడు. టోటల్గా మెన్స్, ఉమెన్స్, చిల్డ్రన్స్ని యాడ్ చేస్తే సరిపోతుందండి. ఫస్ట్ మెన్స్ ఎంతమంది ఉన్నారు చూడండి. 1,28,65,526, 1,48,896, చిల్డ్రన్స్ వచ్చేసి 985, నెక్స్ట్ 85, 96,85,985 అండి. మనకి టోటల్ కాబట్టి యాడ్ చేసుకుంటే సరిపోతుందండి. సమ్ చేయండి. 6 + 6 12, 12 + 5 17, 8 + 2 10, 10 19, 19 + 1 20. నెక్స్ట్ 8 + 2 10, 10 19, 19 + 5 24. నెక్స్ట్ 5 + 5 10 + 2 12, 8 + 6 14, 14 + 1 15. నెక్స్ట్ 8 + 8 16, 16 + 6 22 + 1 23. నెక్స్ట్ 2 + 2 4, 4 + 4 8, 8 + 9 17, 1 + 1 + 1 3. టోటల్ వచ్చేసి 3,73,52,407 అవుతుందండి ఆన్సర్. నెక్స్ట్ 7th క్వశ్చన్ చూడండి. ఏ కంపెనీ ప్రొడ్యూస్డ్ 13,85,632 కార్స్ ఆఫ్ one type in a year. నెక్స్ట్ సెకండ్ టైప్, అనదర్ టైప్ వచ్చేసి 12,98,752 కార్స్ అండి. ఇది సేమ్ ఇయర్లో 2 టైప్స్ కార్స్ని ప్రొడ్యూస్ చేశారు ఒక కంపెనీ. హౌ మెనీ టోటల్ కార్స్ డస్ ద కంపెనీ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇయర్? ఒక 1 ఇయర్లో వన్ టైప్ ఆఫ్ కార్స్ ఏమో 13,85,632 కార్స్ ఇచ్చారు. నెక్స్ట్ ఇంకొక టైప్ ఏమో 12,98,752 కార్స్ ఇచ్చారండి. టోటల్ కార్స్ ఒక కంపెనీ ఎంత ప్రొడ్యూస్ చేసింది అనేది క్వశ్చన్. ఈ రెండింటిని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ వన్ టైప్ ఆఫ్ ఎంత ఇచ్చారో చూడండి. 13,85,632 ఫస్ట్ టైప్. నెక్స్ట్ అనదర్ టైప్ వచ్చేసి 12,98,752. నెక్స్ట్ మనల్ని టోటల్ ఇయర్లో ఎంత ప్రొడ్యూస్ చేసిండ్రు అని చెప్పేసి అడుగుతున్నారండి. యాడ్ చేస్తే సరిపోతుంది. 2 + 2 4, 5 + 3 8, 7 + 6 13, నెక్స్ట్ 8 + 1 9, 9 + 5 14, 9 + 1 10 + 8 18, 3 + 1 4, 4 + 2 6, 1 + 1 2 అండి. టోటల్ వచ్చేసి 26,84,384 అండి. నెక్స్ట్ 8th క్వశ్చన్ చూడండి. ద డిఫరెన్స్ బిట్వీన్ టూ నెంబర్స్ యొక్క డిఫరెన్స్ ఇచ్చాడండి. 72,87,984. ఇఫ్ ద స్మాలర్ నెంబర్ ఈజ్ 28,01,325 అని ఇచ్చాడు. ఫైండ్ ద గ్రేటర్ దెన్ నెంబర్ అన్నాడు. ఇక్కడ చూడండి డిఫరెన్స్. నేను ఫస్ట్ నెంబర్ని జస్ట్ అజ్యూమ్, 8th క్వశ్చన్ చూడండి. ఫస్ట్ అజ్యూమ్ చేసుకుంటున్నాను. 2 నెంబర్స్ అని ఇచ్చాడు కదా. 1 నెంబర్ ఈక్వల్ టు సమ్ ఎక్స్ అని తీసుకుంటున్నాను. నెక్స్ట్ సెకండ్ నెంబర్
సెకండ్ నెంబర్ ఈక్వల్ టు సమ్ వై అని తీసుకుంటున్నాను. దీంట్లో 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఎక్స్ మైనస్ వై. డిఫరెన్స్ అంటే ఏంటి? సబ్ట్రాక్షనే కదా. ఎక్స్ మైనస్ వై ఈక్వల్ టు ఎంత ఇచ్చారు చూడండి, 72,87,984 అని ఇచ్చాడు. దీంట్లో స్మాలర్ నెంబర్ అంటే వై ఏమి ఇచ్చారు చూడండి, 28,01,325 అని ఇచ్చారు. మనల్ని ఏం ఫైండ్ అవుట్ చేయమంటున్నారు? ఎక్స్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయమని అడుగుతున్నారు. ఇదండి క్వశ్చన్. ఫస్ట్ ఒక 2 నెంబర్స్ యొక్క డిఫరెన్స్ అనేది ఇచ్చాడు, దాంట్లో స్మాల్ నెంబర్ అనేది ఇచ్చాడు. ఇక్కడ గ్రేటర్ నెంబర్ అనేది తీసుకున్నాం అనుకోండి, ఇది గ్రేటర్ నెంబర్ అనేది ప్లస్ లేకుండా మైనస్ ఉందనుకోండి, ఇక్కడ గ్రేటర్ నెంబర్ తీసుకుంటే నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. ఇక్కడ గ్రేటర్ నెంబర్కి మైనస్ ఉంటే మనకి నెగిటివ్ వాల్యూస్ వస్తుంది. అందుకనే మైనస్ ఉన్నది నేను స్మాల్ నెంబర్ లాగా తీసుకున్నాను, గ్రేటర్ నెంబర్ లాగా తీసుకోలేను. ఇప్పుడు చూడండి ఏమవుతుంది, ఎక్స్ మైనస్ 28,01,325 ఈక్వల్ టు 72,87,984 అవుతుందండి. నెక్స్ట్ నేను ఏం చేస్తున్నాను, ఇక్కడ మైనస్ ఉంది కదా, అటు సైడ్ తీసుకెళ్తున్నాను. ఎక్స్ ఈక్వల్ టు ఏమవుతుంది చూడండి, ఇక్కడ ఉన్నది సేమ్ యాజ్ ఇట్ రాయండి, 72,87,984. మైనస్ ఉంది కదా, ఇటు సైడ్ వస్తే ఏమవుతుంది, ప్లస్ అవుతుంది. 28,01,325. ఇవి రెండింటిని యాడ్ చేయండి, ఎక్స్ వాల్యూ వస్తుంది, గ్రేటర్ నెంబర్ వస్తుంది. ఏమవుతుంది చూడండి, 72,87,984. నెక్స్ట్ 28,01,325. ఏం చేస్తారు, సమ్ చేయండి. 5 + 4 ఏమవుతుంది, 9. నెక్స్ట్ 8 + 2 10. 9 + 1 10 + 3 13. 7 + 1 8 + 1 9. 8 + 0 8. 8 + 2 10. 7 + 1 8. 8 + 2 10 అండి. గ్రేటర్ నెంబర్ వచ్చేసి 1,89,309 అవుతుందండి. ఈ ప్రాబ్లం తోటి ఎక్సర్సైజ్ 2.1 అనేది ఫినిష్ అయిపోయిందండి. థ్యాంక్ యూ.